వివేక్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏం అధికారం దుర్వినియోగం చేసినా ఆడుతున్నారు. నిన్న అసలు అవసరమే లేదు. ఒక ఎంపీ ఒక మినిస్టర్ కారు మీద రాళ్ళు కొట్టేది కరెక్టా? నిజంగా నాకు అర్థం కాలేదు. దాన్ని ఏం లేనేది, అక్కడ గొడవనే లేదు. ఒక హైప్ క్రియేట్ చేసుకొని ఇదంతా కూడా కేవలము వారు మేము కూడా డెమోక్రాటిక్ ప్రాసెస్ యాక్సెప్ట్ చేస్తాము. డెమోక్రాటిక్ ప్రాసెస్ ప్రకారంగా కానివ్వండి, వీ హ్యావ్ నో అబ్జెక్షన్. గతంలో ఏముంది, ఎప్పుడే వాళ్ళు ఎప్పుడు పెడతారో పెట్టండి. ఎలక్షన్ విల్ టేక్ ప్లేస్ అండ్ హూఎవర్ ఇస్ గాట్ మెజారిటీ విల్ విన్. దాంట్లో ఏమున్నది? పుట్టినే పాపం ఓడిపోయినందుకు అప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం ఒకటేసారి పోయినందుకు కొంచెం ఉంటుంది, బాధ ఉంటుందని కాదు. కానీ ఈ ఫ్రస్ట్రేషన్ ఇట్లా చూపించేది అవసరమేమో. నిజంగానే ఎలక్షన్ అయ్యేటప్పుడు కూడా కేవలం అలిగేషన్స్, వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు కదా. చెన్నూరులో క్యాంపెయిన్ చేస్తున్నారు, కేతాన్పల్లిలో క్యాంపెయిన్ చేస్తున్నారు, హరీష్ రావు వచ్చి కేతాన్పల్లిలో క్యాంపెయిన్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఎక్కడ అడ్డుకున్నారు వాళ్ళని క్యాంపెయిన్ చేయడానికి? లేకుంటే ఎక్కడన్నా జులుం చేసేది ఒక ఆపర్చునిటీ కూడా లేదు. సో దీని ఏదైతే నిన్న సంఘటన జరిగిందో నిజంగానే దానిలో దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఆ మీద ఎందుకు రాలబడాలి? ఎవరైనా ఆల్రెడీ ఇద్దరికి పోలీస్ కానిస్టేబుల్స్ కి దెబ్బలు జరిగినాయి, ఇంకొక కార్యకర్తకి దెబ్బ జరిగింది. అవసరం ఏముంటే నాకు అర్థం కాదు. సో నేను దానికి సివియర్గా కండెమ్ చేస్తున్నాను. ఏదైతే వారు ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, సరైన కాదు. చట్టం ఉన్నది, చట్టం ప్రకారంగానే కానివ్వండి. నోబడీ ఈజ్ అబ్జెక్టింగ్, నోబడీ ఈజ్ డూయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద లా. అంటే క్లియర్ కట్ మెజారిటీ వాళ్ళకు ఉన్నాక సుమన్ అందుకు అట్లా ఎందుకు బిహేవ్ చేస్తారు? అదే చెప్పినా కదా బాబు, ఫస్ట్ డే వాళ్ళు వెన్యూకి రైట్ టైంలో పోతే అయిపోయేది. ఎవరు ఆపిండ్రు? మేము ఆపలే కదా, ఆయనే లేట్ వచ్చిండు. ఎవరు ఆపిండ్రు? సెకండ్ డే అందరం పోయినాం కదా. మీరు పోలీసులను వినియోగిస్తున్నారు, నార్మల్ గా సాయంత్రం అధికారులకు డిలే అయినా కూడా కొంత టైం 1 అవర్ ఇచ్చింది కదా. పోలీస్ ఏం చేసింది పాపం? పోలీస్ ఎక్కడ అడుగుతున్నారు? ఫస్ట్ డే కూడా అడుగుకున్నారా? ఎలక్షన్ ఆఫీసర్స్ మీద మీరు ప్రెషర్ తీసుకొస్తున్నారు. అరే నేను ఎట్లా తీసుకొస్తున్నాను? ఇది స్టాండర్డ్ అలిగేషన్. నేనేం చేసినామో మీరు చెప్పండి. ఎక్కడ ఎలక్షన్ ఆఫీసర్ మీద ఎందుకు ప్రెషర్ పెడతాం?